తాజా సమాచారం చూస్తున్నాం. బీహార్లో రాజకీయ సంక్షోభం మరింతగా ముదిరింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామాకు గల కారణాలేంటి? బీహార్ లో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతా ఉంది. ప్రధానంగా చెప్పుకుంటే లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్విని యాదవ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటి వరకు ఇరువురు నేతలు కూడా పలు దఫాలుగా చర్చలు జరుపుతూ వచ్చారు. ఇటు నితీష్ కుమార్ పార్టీ, అటువైపు ఆర్జేడీకి సంబంధించిన లాలూ ప్రసాద్ యాదవ్ సంబంధించినటువంటి మనుషులతో పాటుగా అందరూ ఎప్పటికప్పుడు చర్చలు జరుపుకుంటూ వస్తున్నప్పటికీ ఇటీవల నితీష్ కుమార్ ఇంటి పైన నితీష్ కుమార్ కూతురు, అదేవిధంగా నితీష్ కుమార్ కొడుకు, నితీష్ కుమార్ భార్యకు సంబంధించినటువంటి ఆస్తుల పైన ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, సిబిఐ కావచ్చు, 3 రకాల కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర ఆర్థిక దర్యాప్తు సంస్థలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన అన్ని దర్యాప్తు సంస్థలు ఒకేసారి మూకుమ్మడిగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు సంబంధించినటువంటి ఆస్తులు, వ్యవహారాలు, గతంలో చేసినటువంటి అక్రమాలపై విచారణ చేపట్టాయి. సో ఈ విచారణ నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఒక రకంగా నితీష్ కుమార్ ను బెదిరించే విధంగా ఎందుకంటే ప్రస్తుతం నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఇరు పార్టీల నేతలు కలిసి ఇరు పార్టీలకు సంయుక్తంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం నేపథ్యంలో ఎక్కువ భాగస్వామ్యం లాలూ ప్రసాద్ యాదవ్ కు, తక్కువ భాగస్వామ్యం నితీష్ కుమార్ కు ఉంది. అయితే నితీష్ కుమార్ కు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వటము, ఇద్దరు కలిసి ప్రభుత్వ ఎన్నికలకు వెళ్ళటము, ఎన్నికల్లో గెలవటము ఇవంతా జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం వంటి అన్ని అంశాలన్నింటినీ కూడా లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ చర్చించి ప్రభుత్వ ఏర్పాటుకు వెళ్లారు. సో ఇరువురు కుమారులు, లాలూ ప్రసాద్ యాదవ్ సంబంధించినటువంటి ఇద్దరు కుమారులు కూడా ప్రభుత్వంలో భాగస్వాములుగా కావాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారమే తేజస్విని యాదవ్ కు మంత్రి పదవి కట్టుబెట్టడం జరిగింది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం. ఆ తర్వాత నుంచి ఒక రకంగా చెప్పుకోవాలంటే గత 2 నెలలు 3 నెలల కాలం నుంచి బీహార్ లో రాజకీయ పరిణామాలన్నీ వరుసగా మారుతూ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల తర్వాత నుంచి మరింత పరిణామాలు మారుతున్నట్లుగానే చెప్పుకోవచ్చు. ఒకవైపు నితీష్ కుమార్ పైన ప్రభావం చూపిస్తూనే, అంటే లాలూ ప్రసాద్ యాదవ్ తనకు సంబంధించిన వారికి పదవులు ఇప్పించుకోవడం కానీ, అదేవిధంగా రాష్ట్రంలో పనులు చేపించుకోవడం కానీ, ఇటువంటి అన్ని అంశాల్లో కూడా లాలూ ప్రసాద్ యాదవ్ తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని, తన మాటే చెల్లుబాటు కావాలని తేజస్విని యాదవ్ ద్వారా ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ జరుగుతున్న క్రమంలోనే ఇటీవల జరిగినటువంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించి ఆదాయ పన్ను శాఖ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసినటువంటి దాడులు, అక్కడ బయటపడినటువంటి అక్రమాలు, గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, అదేవిధంగా రబ్రీదేవి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇరువురు నేతలకు సంబంధించినటువంటి ఆస్తుల పైన, ఇరువురు అక్రమ ఆస్తులు ఏ విధంగా సంపాదించారు ఏమిటి, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలుగా ఉన్నటువంటి హోటల్స్ ను కూడా ప్రైవేటు పరం చేయడంతో పాటుగా అతి తక్కువ లీజుకు తన కుటుంబ సభ్యులకు కట్టబెట్టుకోవడము, తద్వారా వేల కోట్ల ఆస్తులు సంపాదించుకునేటువంటి అనేక ఆరోపణలు కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా రుజువు అవుతూ వస్తున్న నేపథ్యంలో ఇరువురి మధ్య కూడా దాదాపు గ్యాప్ పెరుగుతూ వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ గ్యాప్ మరింత ముదురుతోంది. గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఇరువురు నేతల మధ్య, నితీష్ కుమార్ అదేవిధంగా లాలూ ప్రసాద్ యాదవ్ మధ్య ఒక రకమైనటువంటి మాటల యుద్ధం జరగడంతో పాటుగా నితీష్ కుమార్ లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకైనటువంటి తేజస్విని యాదవ్ ని రాజీనామా చేయాలని, దీని ద్వారా ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుంది కాబట్టి ప్రభుత్వ ప్రతిష్టకు అనుగుణంగా వ్యవహరించవచ్చు, ప్రభుత్వంలో మీరు భాగస్వాములై ఉన్నారు, మచ్చవు లేనిటువంటి వ్యక్తులకు పదవులు ఇవ్వడం ద్వారా మీకు మాకు ఇద్దరికి మంచిది అనేటువంటి ఒక సంకేతాలను నితీష్ కుమార్ లాలూ ప్రసాద్ యాదవ్ కి ఇవ్వడం జరిగింది. కానీ కొడుకుని మంత్రివర్గం నుంచి తప్పించుకోవడం అనేది లాలూ ప్రసాద్ యాదవ్ కి ఇష్టం లేకపోవడంతో ఈ రోజు లాలూ ప్రసాద్ యాదవ్ చాలా స్పష్టంగా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో తన కొడుకు తేజస్విని యాదవ్ మంత్రి పదవిలోనే ఉంటారు, ఎట్టి పరిస్థితుల్లో తప్పుకునేది లేదు అని చెప్పి స్పష్టం చేసిన తర్వాత నితీష్ కుమార్ తన పార్టీ ఎమ్మెల్యేలు, అనుచరులు, ముఖ్య నేతలతోటి భేటీ అయ్యారు. దాదాపు గంట నుంచి గంటన్నర పాటు జరిగిన భేటీ తర్వాత కొద్దిసేపటి క్రితం గవర్నర్ కేశర్నాథ్ త్రిపాఠిని కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించడం జరిగింది. ప్రభుత్వం ఇకపై తాను నడపలేనని, ఈ జరుగుతున్నటువంటి పరిణామాలకి నేను సాక్షిగా నిలవలేనని, ఈ అనేక అక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో తన ధన్యవాదాలు.